ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ముంబై నటి కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు, హోంమంత్రి అనిత. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు, కేటీఆర్. టీజీఎస్పీ డీసీఎల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన 200 మంది ఆర్టిజన్స్. చెప్పుల దొంగ అంటూ పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగిన జన సైనికులు. హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంతర్గత పోరుతో రాష్ట్రం తల్లడిల్లం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. అంతేకాదు హర్యానాలో సుస్థిరత, అభివృద్ధి ఆగిపోతాయని తెలిపారు. కాబట్టి హర్యానా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్కు ఓటేయడం అంటే హర్యానా అభివృద్ధి, సుస్థిరతలు విధ్వంసంలోకి నెట్టినట్టే. వారి అంతర్గత పోరు, పెట్టుబడులు, ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అస్థిరతకు మారుపేరుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అంతర్గత కుమ్మలాటలతో రోడ్డున పడడం కాంగ్రెస్ పాలనలో కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు వారికి కనిపించవని దుయ్యబట్టారు. దీనికి కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారే పెద్ద ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు. పారాసిటమాల్, కాల్షియం, విటమిన్ సి, D3, యాంటీబయాటిక్, మధుమేహం, రక్తపోటు టాబ్లెట్తో సహా 53 రకాల ఔషధాల నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయి. భారత ఔషధ రంగ నియంత్రణ మండలి ఈ ఔషధాల నాణ్యతా ప్రమాణాలు లోపించిన ఔషధాల జాబితాలో చేర్చింది. హైదరాబాద్కు చెందిన హెటిరో డ్రగ్స్, అల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, మెగ్లైఫ్ సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తదితర కంపెనీలు ఈ నాసిరకం ఔషధాలను తయారు చేశాయని నియంత్రణ మండలి తన నివేదికలో తెలిపింది. అధికారులకు కేటీఆర్ వార్నింగ్. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తల అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారులు నేనొకటి చెప్తుంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మొన్న సస్పెండ్ చేయారు. మీరు చట్ట ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే తప్పకుండా దానికి ఫలితం అనిపిస్తారంటూ కేటీఆర్ తెలిపారు. దుకాణాలు ఇక్కడ మా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ దుకాణాలు పెట్టినాం. చిన్న చిన్న పల్లెలలో, పోతిరెడ్డి పల్లె లాంటి చిన్న పల్లెలు పెట్టినాం. రాగట్లపల్లె లాంటి చిన్న పల్లెల కొత్త గ్రామ పంచాయతీ చేసి అక్కడనే మళ్ళీ వాళ్ళు ఇంకో పక్క ఊరికి, పెద్ద ఊరికి పోయి అక్కర లేకుండా ఆడనే దుకాణం పెట్టినాం. దుకాణం పెట్టి ఏం చేసినాం, మేము స్థానికంగా ఉండే మహిళా సంఘానికి అప్పచెప్పినాం. మీరు నడుపుకోండి పొదుపు సంఘం వాళ్ళు, తద్వారా మీకు ఇంత ఆమ్దాని ఉంటుందని చెప్పి పొదుపు సంఘం వాళ్ళకి అప్పచెప్పినాం. మరి నువ్వేం చేసినావు వచ్చి ఇప్పుడు? ఇక్కడ నా చేతిలో 4 సార్లు ఓడిపోయిన ఆయన ఏందో ఆయనే రాజు, ఆయనే మంత్రి అన్నట్టు, ఆయన ఇక నేనే నడుపుతా మొత్తం ప్రభుత్వాన్ని, అసలు ఇక అటు రేవంత్ రెడ్డి, ఇక్కడ నేను అన్నట్టుగా ఇష్టారాజ్యం, ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. దానికి అధికారులు వంతపాడుతూ ఇవాళ ఆగమాగం అవుతున్నారు. అధికారులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు కూడా మన సస్పెండ్ అయింది. మీరు చట్టం ప్రకారం కాకుండా, కానూన్ ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లే కావచ్చు, పోలీసులే కావచ్చు, ఆర్డీఓలే కావచ్చు, కలెక్టర్లే కావచ్చు, ఎవడే కావచ్చు, తప్పకుండా ఫలితం అనుభవిస్తారు. చట్టం ప్రకారం పనిచేయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మాత్రం ఊరుకోము. మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మళ్ళా 3.5-4 ఏళ్లలో కేసీఆర్ గారు తిరిగి వస్తారు. మీ సంగతి తప్పకుండా అప్పుడు చూస్తామనే మాట కూడా నేను చెప్తాను. సింహాద్రి అప్పన్నను మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ అధికారులు లోకేష్కు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్, ఎమ్మెల్యే గణబాబు పాల్గొన్నారు.
రంగారెడ్డి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. మరికొంతమంది పోలీసులను విచారిస్తున్నట్లు తెలిపారు. బాధ్యులుగా తెలితే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతుందని చెప్పారు. కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఆయన తీసుకున్న నిర్ణయాలకి అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ నడుస్తుంది. కేసు పెట్టేమో అరెస్ట్ జరిగింది. విద్యాసాగర్ అరెస్ట్ కూడా జరిగింది. ఆల్రెడీ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా జరుగుతుంది మనకి అన్నీ కూడా. సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్లను కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది. ఇందాక మీరు అడిగిన చిత్వాని కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది. అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అఫీషియల్స్ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. మేము అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈరోజు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని రష్యా భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూవర్స్లో శివనామస్మరణతో శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకున్నారు. ఆలయంలో శిల్పకళను, అందాలను వీక్షించారు. రష్యన్లతో ఫోటోలు తీసుకునేందుకు మిగిలిన భక్తులు పోటీపడ్డారు. బందర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన పేర్ని నాని పోలీసులు ఇలానే తప్పుడు ఉద్యోగం చేస్తే బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. అలాగే మచిలీపట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది. మేము శాంతి కాముకులమే అవ్వచ్చు, అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని, కిరాయి మనుషుల్ని, తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన 2000 మంది ఆర్టిజన్స్. ధర్నాలో దద్దరించిన మెంట్ కాంపౌండ్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయం. ఆర్టిజన్లను రెగ్యులేట్ చేసిన తర్వాతనే జేఎల్ఎం, సబ్ ఆర్డినెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా అర్హతను బట్టి ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టిజన్స్ను రెగ్యులర్ చేయాలని, అర్హులకు ప్రమోషన్ కల్పించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఇప్పుడు కొంచెం సేపు స్లోగన్ షౌటింగ్ ఉంటుంది. స్లోగన్ షౌట్ అలిచిపోవద్దు మీరు ఎవరైనా. దుబ్బాకలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేశారు మంత్రి కొండా సురేఖ. ఎలాంటి అధికారం లేకున్నా స్టేజ్ పైకి వెళ్లిన కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ పాటించాలని నినాదాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. కుదురుపాకలో ఇంత మంచి స్కూల్ కట్టించిన రామన్నకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. నేను థ్యాంక్ చెప్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను బాగా అభిమానిస్తా, గౌరవిస్తా వెంకటరామారావు గారిని. వారికి ప్రత్యేకంగా ఈ గ్రామం కోసం అనేక, నిజంగా ఈ వయసులో కూడా ఒక యువకుడిలాగా ఈ గ్రామం కోసం కష్టపడుతున్నాడు. చెప్పుల దొంగ అంటూ పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగిన జన సైనికులు. తిరుపతి లడ్డు కల్తీ వివాద నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసిస్తూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముందు లడ్డు దొంగ, పేర్ని నాని దొంగ అంటూ జన సైనికులు ఆందోళనకు దిగారు.
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ కాలేదని ఇటీవల ప్రగతి భవన్ ముట్టడించడంతో అరెస్ట్ చేసిన వికారాబాద్ నావీపేట రైతులను కలిసి పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. అంటే మీరు మంచిగా వాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ మీది కానదు సరే అని మేము 3వ అంతస్తు మేము పోయినాం. ఫ్యాన్ లేసి తాళం వేసినాక ఎక్కడ తీసుకోవచ్చు సార్ అంటే ఎక్కడనే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోవచ్చు రాగుడు అరే చూడాలి చూస్తాం మేము బయటకి వెళ్ళి తాళం వేసి ఏమన్నామంటే ఏ పార్టీ తరఫున మేము రాలేము, మాకు రుణమాఫీ కాలేదు, మేము వచ్చాం. అట్లా ఏ పార్టీ మేము అడగలేము, చేయలేము. మేము నెత్తికి చాలా ఎన్నే చేసుకున్నాం. చాలా బాధపడుతున్నాం. మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవట, లైట్ సరిగా వస్తలేదట, ఒకరొకరు ఇట్లా బాధ 10 సార్లు గంటలు కరెంట్ గంట 10 సార్లు. ఒక్క నిమిషం మాట్లాడండి. మల్లారెడ్డి అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నీ పిల్లలకు నీకు శుభ వందనం. నీకు దయచేసి నీకు క్షణార్థి చేస్తాం మేము రైతులమంతా. కొంచెం మీరు మంచిగా శ్రద్ధ తీసుకోండి. మీ అంటే ఈ రైతులంతా ఉంటారు. మీరు 10 పైసలు కావాలి మళ్ళా ఎన్ని క్షణాలు అయినా సరే ఏం బాధపడకండి. మీరు మీ అంటే ఈప్కే కట్టుకుంటాం. మేము నిన్ను కట్టుకొని మేము తిరుగుతాం. మా బాధ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను 64 సంవత్సరాలు. వందే భారత్ రైల్లో భజన చేస్తూ హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లిన బీజేపీ నాయకురాలు మాధవిలత. తిరుమల లడ్డు వివాదంపై తిరుపతికి రైల్లో భజన చేస్తూ ప్రయాణించిన మాధవిలత రామ రామ హరే 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 రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ రామ హరే కృష్ణ. ముంబైలో భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. భారీ వర్షాలకు మునిగిన రోడ్లు, కార్లు. మూసీ పరివాహక ప్రాంతమైన చైతన్యపురి, ఫణిగిరి, ఎస్వీఎస్ నగర్లో మున్సిపల్ రెవెన్యూ, హైడ్రా అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్న స్థానికులు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. ముంబై నటి కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు. హోంమంత్రి అనిత. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలకు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కేటీఆర్. టీజీఎస్పీ డీసీఎల్ కార్యాలయం దగ్గర ధర్నాకు దిగిన 200 మంది ఆర్టిజన్స్. చెప్పుల దొంగ అంటూ పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగిన జన సైనికులు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.